హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య సింగసాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. మరి ఈరోజు మన ఛానల్లో రెసిపీ అటుకుల చిత్రాన్నం. ముందుగా కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు కాస్త చిటపటమన్న వెంటనే కొద్దిగా మినపప్పును తీసుకొని వేసుకోవాలి. ఇవి రెండు సిమ్లోనే పెట్టి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పిరికెడు శనగబ్యాళ్ళను వేసుకోవాలి. శనగబ్యాళ్ళు కాస్త వేగుతుండగానే ఒక గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. అన్నీ వేసాక బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పులు బాగా వేగాలి అంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి అండ్ ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకు అచ్చం రైస్తో చేసిన చిత్రాన్నం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. పల్లీలు వేగుతుండగానే ఒక 6 పచ్చిమిర్చీలను చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి జీలకర్రను బరకగా ఆడించుకొని ఆ పేస్టును కూడా వేయాలి. అవి వేసి కాస్త వేగాక 2 రెబ్బల కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేసిన వెంటనే ఒక పావు స్పూను పసుపును కూడా వేసుకోవాలి. అన్నీ సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేగుతుండగా ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మనము అటుకులని నీట్గా కడిగి పెట్టుకొని నీళ్ళల్లో ఉడవార్చి పెట్టుకున్న తర్వాత అటుకులను వేసే ముందర సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత అటుకులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తిరగమాత అంతా బాగా పట్టుకునేలాగా కలపాలి. నా ఛానల్ చూసేవారికి చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అటుకులను బాగా కలిపిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి అటుకులంతా కూడా పొడి పొడి అయ్యేలాగా చూడాలి. నేను ముందు సాల్ట్ యాడ్ చేశానండి, తక్కువైందని మళ్ళీ యాడ్ చేశాను. స్టవ్ దించే ముందు ఒక 2 నిమ్మకాయల నుంచి తీసిన రసాన్ని వేసుకోవాలి. ఈ రసం కూడా బాగా పట్టేలాగా అటుకులను కలపాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.